మీరు నెట్‌ఫ్లిక్స్‌లో 'మనీ హెయిస్ట్' అనే వెబ్ సిరీస్ చూసే ఉంటారు కదా! దానిలో దొంగతనం చేయటం, ఎలా దొంగతనం చేయటం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండిద్ది. అది జస్ట్ ఫిక్షన్ స్టోరీ. కానీ రియల్‌గా పట్టపగలు ప్యారిస్ నగరంలో ఒక దొంగతనం జరిగింది. ఇది ప్యారిస్ సిటీలో పెద్ద పెద్ద దొంగతనం. కేవలం 7 నిమిషాల్లో సుమారు 700,00,00,000 రాబడి జరిగింది. ఎలా జరిగింది? ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్యారిస్‌లో అక్టోబర్ 19, 2025 ఎగ్జాక్ట్‌లీ ఉదయం 9:30కి ఒక లూవ్రే అనే ఒక మ్యూజియం ఉంది. ఫేమస్ మ్యూజియం. ఫ్రాన్స్‌లో అతి పెద్ద ఫేమస్ మ్యూజియం. ఈ మ్యూజియంలో ఆహ్, కింగ్స్ ఉంటారు కదా! ఫ్రాన్స్‌కి సంబంధించిన కింగ్‌డమ్స్, నెపోలియన్ వాళ్ళ వైఫ్స్‌కి ఇచ్చిన గిఫ్ట్‌లు, వజ్రాలు, కిరీటాలు అన్నీ ఆ మ్యూజియంలో పెడతారు. సో, డైలీ జనాలొచ్చి ఆ మ్యూజియం చూసి వెళ్తా ఉంటారు. అంత పెద్ద రద్దీ ఉన్న మ్యూజియంలో గూడా పట్టపగలు రాబరీ చేశారు. ఎలా చేశారు? ఎగ్జాక్ట్‌గా ఉదయం 9:30కి ఒక నలుగురు మనుషులు ఈ రాబరీ చేశారు. ఎలా ఆ నలుగురు మనుషులు ఎలా వచ్చారంటే, వాళ్ళు ఒక కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ లాగా డ్రెస్సులేసుకొని, నకిలీ ఐడీ కార్డులు పెట్టుకొనొచ్చి, ఒక పెద్ద క్రేన్‌తో క్రేన్ యొక్క లిఫ్ట్‌తో ఆ మ్యూజియం యొక్క సెకండ్ ఫ్లోర్‌లోకి ఎంటర్ అయ్యి, వాళ్ళు తెచ్చిన పరికరాలతో మొత్తం విడగొట్టి, ఆ వజ్రాలు దొంగతనం చేశారు. ఈ నలుగురు మనుషులు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసారు. ఒకళ్ళని ఎక్కటానికి, ఒకళ్ళేమో దొంగతనం చేసి బైక్ మీద తీసుకెళ్ళటానికి హెల్ప్ చేశారు. అయితే ఎంత జరుగుతున్న సెక్యూరిటీ లేదా అంటే ఎందుకు వాళ్ళు చాలా చక్కగా చాలా బాగా ప్లాన్ చేశారు. ఎలా ప్లాన్ చేశారంటే ముందు రోజు మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ప్రస్తుతానికి ఆ మ్యూజియం అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సో, అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కాబట్టి వీళ్ళేం చేశారు కన్‌స్ట్రక్షన్ వర్కర్స్‌లా డ్రెస్ ఏసుకొచ్చి కన్‌స్ట్రక్షన్ మిషన్‌లా క్రేన్ ఏసుకొని వచ్చారు. ఆ మ్యూజియం ముందు రోడ్డు మీద పెట్టారు. చాలామంది డౌట్ రాలా. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అనుకున్నారు. సో, వాళ్ళు కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అనుకున్నారు. సో, ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి మీకు డౌట్ రావచ్చు. మరి ఎంటర్ అయినప్పుడు కెమెరాలు పనిచేయట్లేదు. అవును. కొన్ని కెమెరాలు ఎప్పటినుంచో అప్డేట్ లేవు. ఇంకొన్ని కెమెరా మెయింటెనెన్స్ మోడ్‌లో ఉన్నాయి. ఎందుకు కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి కాబట్టి. ఆ విషయం వాళ్ళకి తెలిసింది కాబట్టి వా ము ప్రెజెంట్ కెమెరాలో ఓన్లీ ఎంట్రన్స్ దగ్గరే పనిచేస్తున్నాయి. సో, వాళ్ళు ఎంట్రన్స్ నుంచి రాకుండా బ్యాక్ నుంచి కన్‌స్ట్రక్షన్ మిషన్ లిఫ్ట్ ద్వారా పైకెక్కి కెమెరాలు ఏవైతే మెయింటెనెన్స్‌లో ఉన్నాయో వాటి ద్వారా అవి క్యాప్చర్ చేయలేకపోయాయి. ఈజీగా వాళ్ళు ఎంటర్ అయిపోయి వాళ్ళు ఆ రాబరీ చేసి ఈజీగా తీసుకెళ్లారు. సో, పోలీసులు ఏమంటే లోపల ఎవరో సహాయం చేసుంటారు అందులో. ఇదంతా జస్ట్ 6-7 మినిట్స్ జరిగింది. జస్ట్ 7 నిమిషాల్లో వాళ్ళు సుమారు 700,00,00,000 వజ్రాలు, నగలు తీసుకెళ్లారు. ఇది ఫ్రాన్స్ చేతిలో పెద్ద